గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? మేము ఉండే లొకాలిటీ. సో మార్నింగ్ మార్నింగ్ వాకింగ్కి దిగుతూ అలా దగ్గరలో ఒక ప్రగతి నగర్ లేక్ అని ఉంది. సో అది చూపిస్తూ అక్కడ ఫిష్ మార్కెట్ చాలా బాగుంటుంది. సో ఆ ఫిష్ మార్కెట్కి కూడా అలా వెళ్దాము, అక్కడ అలా షాపింగ్ చేసుకొని వచ్చేయచ్చు అని చెప్పి బయలుదేరాము. చూడండి ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి కదా, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో ఇది మేము కూర్చునే లాన్ అదండి, జస్ట్ మా ఇంటి దగ్గర. సో ఎప్పుడైనా ఈవినింగ్స్ అలా వచ్చి కూర్చుంటూ ఉంటాము. మార్నింగ్స్ అంటే ఎలాగో కుదరదు కదా, ఎవ్రీడే సేమ్ రొటీన్ మార్నింగ్ లైఫ్ అయితే. ఆఫీసులు, స్కూల్స్, కాలేజెస్, క్యారేజ్లు, కుకింగ్, ఇంక అది కంటిన్యూ ఉంటుంటుంది. బట్ సమ్ టైమ్స్ ఏంటంటే ఈవినింగ్స్ ఎప్పుడైనా టైం వస్తే కూర్చుంటుంటాం, అదర్వైజ్ సండేస్ ఇలా స్పెండ్ చేస్తూ ఉంటాం. బట్ చాలా బాగుంది, మంచి స్మెల్ వస్తుంది, అందరు వాక్ చేస్తున్నారు. సరే మరి ఆ లేక్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ కలుద్దాం. ఇది మేము వెళ్తున్నప్పుడు ఆన్ ది వే టువర్డ్స్ ద లేక్ అనమాట. స్ప్రింగ్ సీజన్ కదా, ఇప్పుడు మొక్కలన్నీ చూడండి అసలు పూర్తిగా ఇలా అయిపోయి, లేదంటే ఇదంతా గ్రీనరీ చాలా బాగుంటుంది. ఆకులన్నీ రాలిపోతాయి కదా స్ప్రింగ్ సీజన్లో, మళ్ళీ ఆకులు వస్తాయి. సో ఇంకా షాప్స్ అవేమీ ఓపెన్ చేయలేదు, ఇప్పుడిప్పుడే ఇంకా స్టార్ట్ చేస్తున్నారు మార్నింగ్. ఇటు సైడ్ బ్రేక్ఫాస్ట్లు అవన్నీ చాలా బాగా దొరుకుతాయి. అబ్బా ఈ మధ్యలో నేను ఇటువైపు రాలేదు, చాలా పెద్ద హాస్పిటల్ కట్టారు ఇటు, చాలా పెద్దగా ఉంది. సో ఈ మధ్యలో నేనైతే రాలేదులేండి ఇటు సైడ్, లేక్ సైడ్ అటంతా వెళ్ళేవాళ్ళం, కానీ చాలా పెద్ద హాస్పిటల్ కట్టారు. సో ఇదేనండి లేక్, వచ్చేసాం లేక్ దగ్గరికి. ఈ దగ్గరలోనే మనకి ఫిష్ మార్కెట్, సీ ఫుడ్ అంతా దొరుకుతుంది దగ్గరలోనే. వాకింగ్ కూడా చేస్తున్నారు అందరూ. అబ్బా ఇక్కడ డగ్స్ ఎంత బాగున్నాయో చూపిస్తాను. ఇక్కడ ఈ లేక్ లో డిఫరెంట్ డిఫరెంట్ బర్డ్స్ అవన్నీ వస్తాయి అన్నమాట. డక్స్ ఒక సీజన్ ఉంటుంది ఇక్కడ, ఆ సీజన్ అప్పుడు ఫ్లెమింగోస్ కూడా వస్తాయి ఇక్కడికి. ఇదిగో ఫ్లెమింగోనా కాదు, చాలా ప్రశాంతంగా ఉంది, హాయిగా. అయ్యో ఈ డక్కు బలి వెళ్తుంది, బయటకు వచ్చిందా? వావ్. సో అప్పుడప్పుడు రెగ్యులర్ లైఫ్ నుంచి బ్రేక్ ఇవ్వాలంటే ఇలాంటి ప్లేసెస్కి వచ్చి హ్యాపీగా కాసేపు ఎంజాయ్ చేసాం అనుకోండి, రిఫ్రెష్ అయిపోతాం, రిఫ్రెష్ అవుతాము, నేచర్తో కనెక్ట్ అవుతాము, హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ మార్కెట్, చాలా లెంది ఇది. ఇది శీలావతి, బొచ్చు, రొయ్యి ఫిష్ అంటారు కదా, ఇవన్నీ రొయ్యి అనుకుంటా. కొరమీన్లో లైవ్ ఫిషెస్ ఇవి. ఏంటి కొరమీనా ఎంత? బతుకున్నాయా? కలపండి. అమ్మో ఇది మార్కెట్ నుంచి వ్యూ చూడండి. ఇక్కడ బ్యాక్ సైడ్ అంతా అర్బన్, ఇంకా బిల్డింగ్స్ ఇవి అవి. ఇక్కడ లేకు, బ్యాక్ సైడ్ టెంపుల్. ఇది రాక్స్, రాక్స్ ఇవి చాలా బాగుంటాయి. ఈ రాక్స్ మీద ఫ్లెమింగోస్, ఆ బర్డ్స్ వస్తాయి, ఈ రాక్స్ మీదే ఉంటూ ఉంటాయి ఎక్కువ. చూడండి దూరంగా, అబ్బా అక్కడ బర్డ్స్ ఉన్నాయి, దూరంగా ఉంది కదా రాక్. జూమ్ చేయడానికి ట్రై చేస్తా. అదే చూసారా, ఆ రాక్ మీద కూర్చొని ఉన్నాయి. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇదే ద మర్జ్ ఆఫ్ అర్బన్ లైఫ్ ప్లస్ నేచర్.
ఇదంతా లేక్, బ్యూటిఫుల్ బర్డ్స్ అన్నీ ఉన్నాయి. బ్యాక్ సైడ్ అంతా చూడండి బిల్డింగ్స్, అర్బన్ లైఫ్. హైదరాబాద్ ఫేమస్ ఇస్ ఫర్ లేక్స్. లేక్స్ చాలా ఉంటాయి, దగ్గరలోనే చాలా ఉన్నాయి. ఇంకొక లేక్ కూడా చాలా బాగుంటుంది నవీన్పూర్ సైడ్, అది కూడా మీకు చూపిస్తాను ఎప్పుడైనా వెళ్ళి. ఇదేంటో ఆక్సిజన్ పెట్టించుతారా? చూడండి, చైల్డ్ లేబర్, చిన్న చిన్న పిల్లల చేత పనులు చేపిస్తున్నారు. ఎంత ఈ ప్రాన్స్? గోదావరివా? ఎప్పుడు వస్తాయి గోదావరి అక్కడి నుంచి? ఎప్పుడు వస్తాయి అక్కడి నుంచి? రాత్రి ఎక్కిస్తారు, పొద్దున్నే వచ్చేస్తాయి. నేను మళ్ళీ పీతలు పీతలు ఈ పీతలు 900. పీతలు ఎలాగా? పీతలు 500 మేడం. పంజరం ఫిష్, కింగ్ ఫిష్, సముద్రం చేప. ఇవి షార్క్ ఫిషెస్. అవేంటి అవి? చెప్పన్నా వచ్చే. అబ్బో, ఇదేంటో ఎంత పెద్దగా ఉందో ఈ చేప. పాంప్లెట్స్. ఇదేం ఫిష్ అనుకున్నాను కదా, వంజరం అంట ఈ ఫిష్. అంటే చాలా పెద్దగా ఉంది. లైవ్ క్రాబ్స్, ఇవి పెద్ద సైజు, ఇవేమో కొద్దిగా చిన్న సైజు. టైగర్ ప్రాన్స్ మామూలుగా ఎలా కోస్తారో కోసి అడ్డుగా అలా అదే. పెద్దగుంటే టైగర్ ప్రాన్స్ అనుకుంటాం కదా, కాదంట ఇవి గోదావరి ప్రాన్స్ ఉంటుంది. ఎంత పెద్ద సైజు ఉందో. అవి టైగర్ ఇంకా అంతే. ఇవే డిఫరెంట్ వెరైటీ ఆఫ్ సీ ఫుడ్ మొత్తం ఇక్కడ దొరుకుతుంది. ఇంకా తీసామంటే అలాగా తీస్తూ ఉండాలి. ఇంకా రష్ కూడా ఎక్కువైపోతుంది. 8:30 అలా అయిందంటే ఇప్పటికే 7:30 జనాలు ఇలా ఉన్నారు. 8:30 అయిందంటే ఇంకా మరి చూడలేం. పాంప్లెట్స్, చిన్న నెత్తళ్ళు, ఇవి చిన్న చేపలు, పులుసుకి బాగుంటాయి. నాకంత పేర్లు తెలియవు. ఐఎమ్ నాట్ సో ఎక్స్పర్ట్ ఇన్ ఫిషెస్. అవి కానాకత్తులు అనుకుంటా. ఇది ఒక వెరైటీ. ఇవేం చేపలమ్మా? ఇవేం చేపలు? ఇవి ఆహా, అవి కానాకత్తులా? ఏం చేప ఇది? ఆహా, మొత్తం 1.5 kg ఇచ్చేస్తే. అయిపోయి రెడీ. సండే మార్కెట్ అయిపోయింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళి కుక్ చేసుకో. ఎలా చేద్దాం? ప్రాన్స్ ఇవన్నీ రొయ్యి ఫిష్. ఇది బొచ్చ, అది రవ్వా.
ఇంకా షాపింగ్ అయితే అయిపోయిందండి. ప్రాన్స్ అండ్ ఫిష్ రెండు తీసుకున్నాం. ఇప్పుడు ఇంటికి వెళ్ళి కుక్ చేసుకోవాలి. చేసా మీరు ఇలా వచ్చేస్తారా? అమ్మా చెప్పు. భలే పర్ఫెక్ట్ పీసెస్ కట్ చేస్తున్నాను. కరెక్ట్ సైజ్. సో ఇంకా షాపింగ్ అయితే అయిపోయిందండి. ఇంటికెళ్ళి ఇంకా కుకింగ్ చూసుకోవటం. ప్రాన్స్ అయినా ఫిష్ అయినా అని చూడండి. మార్నింగ్ వచ్చాం 6-7కి. అప్పటి నుంచి అసలు ఎంత బాగా స్పెండ్ చేస్తామంటే ఇప్పుడు ఆల్మోస్ట్ సన్ వచ్చేసింది ఇంకా. సో వీ హ్యాడ్ ఎ గుడ్ టైమ్. సో ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మీరు కూడా హ్యాపీగా సండే ఎంజాయ్ చేయండి విత్ యువర్ స్పెషల్. సీ యూ ఆన్ మై నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. బాయ్. So back to home. Happy Sunday.